హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పండు మిరపళ్ళ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది నేనైతే 2 కేజీలు పండు మిరపళ్ళు తీసుకున్నాను. దానికి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు. అది మిరపళ్ళు బాగా మిక్సీలో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు చింతపండు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి పచ్చగా. ఇప్పుడు ఇందులో ఉప్పు కలుపుకొని ఒక 2 స్పూన్లు పసుపు వేసి కలిపి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 డేస్ అయ్యాక తీసుకోవాలి. అప్పుడు మనకు ఎంత పచ్చడి కావాలో అంత గ్రైండ్ చేసి అందులో పోపు వేసుకోవాలి. దానికి కావాల్సినంత పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కాక కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని అవి బాగా వేగాక పచ్చళ్ళలో వేసుకొని ఒక స్పూన్ మెంతి పిండి వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే పండు మిరపళ్ళ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.